హత్య కేసు నిందితుడు దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకాను హత్య చేయించింది జగన్మోహన్ రెడ్డి అని, డబ్బాష చూపి హత్య చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీని మళ్లీ గెలిపిస్తే తనతో సహా సునీత, షర్మిల, చంద్రబాబుని కూడా జగన్ హత్య చేయిస్తారని ఆరోపించారు. వివేక హత్య కేసులో న్యాయం జరగాలంటే టీడీపీ కూటమే గెలవాలంటున్న వివేక హత్య కేసు నిందితుడు దస్తగిరితో ఫేస్ టు ఫేస్. హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఆ ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. చాలా చిన్న ఇల్లు, సీఎం జగన్ ఇంటికి అత్యంత సమీపంలో ఉన్న చిన్న ఇల్లు. సో ఇంటి ఎదురుగా మనకి ఒక పోస్టర్ కూడా కనిపిస్తుంది. ఆయన జై భీమరావు పార్టీ నుంచి, పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. సో ఎట్లా జరుగుతుంది ఎన్నికల ప్రచారం? ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు మీరు. సార్, ఎన్నికల ప్రచారం అంటే సార్ పూర్తి స్థాయిలో మాకు పర్మిషన్లు ఇచ్చేదానికి కూడా, అంటే పర్మిషన్లు ఇచ్చే ఒకవేళ ఈసీ వాళ్ళు ఇచ్చినా కూడా లోకల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఎక్కడా కూడా తిరగొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలా, ఇంటికే నువ్వు పరిమితము, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, నువ్వు ఎక్కడ కూడా తిరగద్దు అని చెప్పేసి మన పులివెందుల సిఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అడ్డుకుంటున్నారు. ప్రజలలో తిరిగితే వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ వస్తుందనో, మరి వైఎస్ఆర్సీపీ ఏమన్నా వాళ్ళు చేసిన పనులను నేను బయట ప్రజలకు ప్రస్తావిస్తానేమో అని చెప్పి వాళ్ళు భయపడి ఇంకా ఈసీని సైతం, మళ్ళీ డిపార్ట్మెంట్ని సైతం వాళ్ళ కనుసైగలలో మెలిగేటట్టుగా చేసుకొని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అడ్డుపడతా ఉన్నాడు. అంటే ఆయన అడ్డుపడేదానికి గల కారణం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నేను అప్రూవర్గా మారినప్పుడు ఆయన గవర్నమెంట్కు డ్యామేజ్ అయితే జరిగింది, అదైతే వాస్తవం. కానీ ఇప్పుడు కూడా నా యొక్క పర్మిషన్లు కానీ ఏవైనా కూడా ఒకవేళ ఈసీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చినా కూడా వీళ్ళు లోకల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున కూడా నేను గట్టిగా చెప్తా ఉన్నా, నేను ఇంట్లో ఉన్నా బయట ఉన్నా నా పరిస్థితి ఏందనేది ప్రజలకు తెలుసు. నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏదో మాట్లాడానని చెప్పి సిఐ గారు 41A నోటీస్ జారీ చేసినారు వితిన్ 4-5 డేస్లో. కానీ నా యొక్క ప్రచార వాహనం ఈసీ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే, ఈసీ వ్యవస్థ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు చెప్పిన షెడ్యూల్ ప్రకారమే ఆ ఏరియాలలో తిప్పుతూ ఉండడం జరిగింది. కానీ అక్కడ పులివెందుల 4 రోడ్స్ గాంధీ సర్కిల్లో అక్కడ మా వెహికల్ పాస్ అవుతూ ఉంటే వాళ్ళు వచ్చి రాళ్ళదాడి చేయడం, వైసీపీ వర్గీయులు వాళ్ళు వచ్చి రాళ్ళదాడి చేయడం, దాన్ని పగలగొట్టడం, స్పీకర్స్ని, దాని తర్వాత బ్యానర్ను చింపడం, డ్రైవర్ను కూడా నిన్ను చంపుతాంరా, నువ్వు పులివెందులో తిరిగితే దస్తగిరిని కూడా చంపుతామని చెప్పి డ్రైవర్ బెదిరించాం. ఇది చాలా దారుణకరమైన విషయం. దీనికి ఎండ్ ఆఫ్ ద వైసీపీ గవర్నమెంట్ అనేది 13వ తారీఖు తేలుతుంది. ఒక మంచి పండగ అనేది నేను చెప్తాను ప్రజలకు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మీరు బరిలోకి దిగబోతున్నారు. సరే, టీడీపీ నుంచి బీటెక్ రవి ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని వాళ్ళు ఆల్రెడీ చెప్తుంటారు. ఆటోమేటిక్గా మేము ఇన్ని వేల మెజార్టీతో గెలుస్తాను. మీరు ఇక్కడ స్థానికుడిగా ఏం చెప్తారు? ఎవరు గెలవబోతున్నారు? సార్, ఖచ్చితంగా నేను చెప్పగలిగిన మాట ఏంటంటే సార్, ముఖ్యంగా 5 ఏళ్ల ముందు నమ్మిన జగన్ వేరు, 5 ఏళ్ల తర్వాత నమ్మని ప్రజలు వేరు. జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్ళు బరాయించినారు, పరిపాలించబడలే, బరాయించినారు. అంటే 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్లలో 10 మందికి మంచి జరిగితే 90 మందికి అనవసరంగా కేసులు పెట్టడము, వేధించడము, కొట్టడము, వాళ్ళు చెప్పిందే శాసనంగా మారి పులివెందులలో ప్రతి ఒక్క ప్రజలు, కడప జిల్లా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రజలు ఇబ్బందులు పడిన పరిస్థితి. ఈ రోజున ఏ మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దున ఓటు అడుగుతారనేది నేను గట్టిగా ప్రశ్నిస్తాను. ఈ విషయము నేను చెప్పేదానికంటే ప్రజలలో మెదిలే మాట ఏంటంటే ఖచ్చితంగా కూడా అత్యంత మెజార్టీతో బీటెక్ రవీణ గెలుస్తాడని చెప్పి చెప్తా ఉంటారు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు సైతం బీటెక్ రవీణను గెలిపించుకుంటే మనకు ఖచ్చితంగా పులివెందుల కంచుకోటను బద్దలు కొట్టే వ్యక్తి బీటెక్ రవీణనే అని చెప్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎన్నికలంతా కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చుట్టూ కూడా